ఈ భవిష్యత్తు కోసం కులాలకి దాటి జగన్ కులాలను లేపుతాడు. చంద్రబాబు గారి సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు. నన్నేమో నా సామాజిక వర్గం చేత తిట్టిస్తాడు. ప్రతి ఒక్కరిని వారి వారి కులాల చేత తిట్టిస్తాడు. ఇక్కడున్న ఈ ఆకు రౌడీని అడుగుతా, ఆకు రౌడీ ఎమ్మెల్యేని అడుగుతున్నా, నేను నీ కులం అయితే నీకు నోరు అలుసా? నీకు మేము కాపు అని చెప్పి బూతులు తిడతావా? నువ్వు ఏమనుకోలేదు, బలుపు అనుకోవాలా? ఏమనుకోవాలి? వెళ్ళి నువ్వు ఊడిగం చేసుకో. అక్కడికి వెళ్ళి జగన్ దగ్గరికి వెళ్ళి ఊడిగం చేసుకో. కుక్క పిల్లలాగా కూర్చొని పాకు. మమ్మల్ని మాట్లాడకు, జాగ్రత్త. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఎక్కువ మాట్లాడుకో. తమాషాలుగా ఉంది ఒక్కొక్కడికి. కడుపు మండదా మాకు. మర్యాదగా మాట్లాడతాం, మర్యాద ఇస్తాం, మర్యాద నిలబెట్టుకో. పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాక్కండి ఒక్కొక్కళ్ళు. మా కసులు లేక కాదు, ప్రజాస్వామ్య విధానాన్ని గౌరవిస్తాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. ఒళ్ళు ఇస్తూ నోరు ఇష్టం వచ్చినట్టుగా పడేయకండి. చెప్తున్నా, 25 సంవత్సరాలు నా జీవితాన్ని రాజకీయాలకి పెడతా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, దేశం బాగుండాలి, తెలుగు ప్రజల ఐక్యత బాగుండాలి. మీరు మాతో గొడవ పెట్టుకోవడం అంటే నీ బిడ్డలతో సహా 25 సంవత్సరాలు నేను చచ్చే వరకు నాతో గొడవ పెట్టుకోవడం గుర్తుపెట్టుకో. చాలా సహనం మాకు, చాలా సహనం. చంద్రబాబు గారు నిజంగా చెప్తున్నాను, ఆయన కక్ష పూర్తి ధోరణే ఉంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి వచ్చేవాడు కాదు. ఎప్పుడు ఆయన చేసిన అక్రమ కేసులు ఎప్పుడో లోపల పెట్టించేవారు. ఆయన పెద్ద మనసు వదిలేశారు ఆయన. అలాగే చెప్తా ఉన్నాను ఈ రోజున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కానీ, మిథున్ రెడ్డి గారు కానీ, వాళ్ళకంట కూర్చోబెట్టి వాళ్ళ ఏరియాలో ఎవరు రాకూడదంటారు. వాళ్ళ నియోజకవర్గాల్లో ఎవరు వచ్చినా వాళ్ళు ఊరుకోరంటారు. వాళ్ళు వచ్చి రాష్ట్రం అంతా కెలకొచ్చే. మీరందరూ రాష్ట్రంలో పిఠాపురం దగ్గర నుంచి బందర్ దగ్గర నుంచి అన్ని మానవ వనరులు, అన్ని సహజ వనరుల్లో మీరు ఏళ్లు పెట్టాలి. మేము చూస్తూ కూర్చుంటాం, చేతులు కట్టుకొని, నోట్లో ఏళ్లు పెట్టుకొని. చూపిస్తాం మీకు భవిష్యత్తులో మీకు ఎలా ఉంటుందో. మీకు అన్యాయం మీద తిరగబడితే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాం. మీకు ముఖ్యంగా యువతకి చెప్తున్నాను, మీరు కులాలని దాటి రండి, జిల్లాల్ని దాటి రండి, ప్రాంతాలని దాటి రండి. చంద్రబాబు గారికి ఒకటే చెప్పాం,